Hi, good evening. I am Nagraj, Spectrum Academy Jagityal, Navodaya Sainik Coaching Center. And గుడ్ న్యూస్ అండి 2025 కి సంబంధించి నవోదయ నోటిఫికేషన్ వచ్చేసింది. అండ్ మేజర్ గా ఈ వీడియో ఎవరైతే పిల్లలు ఉన్నారో అప్లై చేసుకునే వాళ్ళు ఫిఫ్త్ క్లాస్ పిల్లలందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ ఫిఫ్త్ చదువుతున్న పిల్లలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. ఏజ్ వచ్చేసి 10 to 12 years మధ్యలో ఉండాలి. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ మీన్స్ September 16th లాస్ట్ డేట్ ఉంది. మనకు కావాల్సింది ఒక స్టడీ సర్టిఫికేట్ అండి. ఇది అఫీషియల్ సైట్ లో ఉంటుంది. అదొకటి డౌన్లోడ్ చేసుకొని మీ పిల్లలు ఏ స్కూల్లో అయితే చదువుతున్నారో ఆ స్కూల్ యొక్క హెచ్ఎం అండ్ సైన్ నెక్స్ట్ సీల్ అండ్ స్కూల్ యొక్క సీల్ అది థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ డీటెయిల్స్ ఒకసారి ఫిల్ చేసి పెన్ నెంబర్ పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ కూడా వేయాల్సి ఉంటుంది కంపల్సరీగా. ఏదైతే ఫిల్ చేసిన ఆ స్టడీ సర్టిఫికేట్ ఉందో అండ్ చాలా మంది స్టడీ సర్టిఫికేట్ అంటే స్టడీ కండక్ట్ అది స్కూల్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇచ్చేది అది కాదండి. నోటిఫికేషన్ లో పర్టికులర్ గా ఒక స్టడీ సర్టిఫికేట్ ఉంది. ఇప్పుడు మీకు చూపిస్తాను. అది మాత్రమే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది మీకు ఆల్రెడీ ఫర్దర్ గా చూపిస్తాను. దాన్ని మీరు ఒకసారి చూడొచ్చు ఎట్లా రాయాలి ఏంటి. అది ఇప్పుడు మనకి చెప్పేది కూడా అదే. వీళ్ళ సైన్స్ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్లికేషన్ వ్యాలిడ్ గా తీసుకోరు. కంపల్సరీ రిజెక్ట్ అవుతుంది. అండ్ కంపల్సరీగా వీళ్ళ సైన్ అండ్ సీల్ అయితే 100% అవసరం. ఎవరి అనేది ఇప్పుడు వీడియోలో చూద్దాం. దానికంటే ముందుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రెగ్యులర్ గా మనకి ఛానల్ కి సంబంధించిన ప్రతి అప్డేట్ నవోదయకి సైనిక్ సంబంధించిన ప్రతి అప్డేట్ మీ పిల్లల కోసం మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. బెల్ ఐకాన్ కూడా టచ్ చేయండి. ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో వస్తే చాలు. మనం ముందుకెళ్దాం టైం వేస్ట్ చేయకుండా. అండ్ జవహర్ నవోదయ విద్యాలయ సమితికి సంబంధించి సెలక్షన్ టెస్ట్ 2025 కి సంబంధించి ఇది అప్లికేషన్ అఫీషియల్ నోటిఫికేషన్. దీని ప్రకారం మాత్రమే సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఎప్పుడుంది అప్లికేషన్ లాస్ట్ డేట్ అనేది మీకు క్లియర్ గా కనబడుతుంది కూడా. ఎప్పుడుంది క్లియర్ గా మీరు చూడొచ్చు ఇక్కడ మన స్క్రీన్ పైన. ఎప్పుడు సార్ ఇది మన అప్లికేషన్ లాస్ట్ డేట్ 16 September 2024. 16 September 2024. ఓకేనా. అండ్ దీనికి సంబంధించి మళ్ళీ నెక్స్ట్ అసలు నవోదయ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి ఇదండి. మనకి సంబంధించిన అఫీషియల్ ఏదైనా ఉంది నోటిఫికేషన్ వెబ్సైట్ అంటే మీ ప్రతి అప్డేట్ కూడా దీన్ని మాత్రమే మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. దీంట్లో మాత్రమే అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మీరు చూడండి ఇది ఫైనల్. మీకు అప్లికేషన్ ప్రొసీజర్ కూడా ఇందులో నుంచే చేయాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ ఇది www.navodaya.gov.in. అండ్ హాల్ టికెట్స్ కూడా ఇందులోనే వస్తాయి. నెక్స్ట్ ఫైనల్ రిజల్ట్ కూడా ఇందులోనే వస్తుంది. అండ్ మీకు సంబంధించి రిజల్ట్ వచ్చిన తర్వాత మెడికల్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ప్రతిదీ కూడా మీకు దీంట్లోనే అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు దీన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అప్లికేషన్ తో పాటు అప్లికేషన్ స్టిల్ ఎప్పుడైతే మీరు చేస్తున్నారో ఈ రోజుతో స్టార్ట్ చేసుకుని మీ పిల్లలు నవోదయలో జాయిన్ అయ్యేంత మట్టికి ఈ అఫీషియల్ సైట్ ను మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్ కట్ గా మనకి ఎన్ని నవోదయ స్కూల్స్ ఉన్నాయి, అది ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. 1986 అండి. 1986 ఆల్మోస్ట్ 40 ఇయర్స్ అంటే 38-40 ఇయర్స్ అవుతుంది. అన్ని 27 స్టేట్ 8 యూనియన్ టెరిటరీస్ లో ఉన్నాయి. మనకి టోటల్ గా 600+ నవోదయ స్కూల్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు 653 నవోదయ స్కూల్స్ ఉన్నాయి. 27 స్టేట్స్ 8 యూనియన్ టెరిటరీస్. మనకి ఆంధ్రప్రదేశ్ లో 13+2. మనకి తెలంగాణలో అయితే మీరు ఇక్కడ చూడొచ్చు 9 స్కూల్స్ ఉన్నాయి. అడిషనల్ ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రొసీజర్ 2 phases లో జరుగుతుంది. 2 phases. అందులో ఫస్ట్ ఫేజ్ వచ్చేసి 18th January 2025 11 AM కి స్టార్ట్ అవుతుంది. సెకండ్ ఫేజ్ వచ్చేసి 12th April 2025 కి స్టార్ట్ అవుతుంది. ఇది సెకండ్ ఫేజ్ లో ఏ స్టేట్స్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ ఇందులో మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం అండ్ సమ్
ఏవైతే మనకి నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉన్నాయో, సో వాటిని ఈశాన్య రాష్ట్రాలు అంటారు తెలుగులో. ఆ ఏరియాకి సంబంధించి సెకండ్ ఫేజ్ మీన్స్ అప్పుడు జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ లో మనకి మిగతా అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ అండ్ బీహార్, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ అండ్ చాంబార్, కిన్నౌర్, మండి, ఇవన్నీ కూడా మన తెలంగాణ ఇక్కడ ఉంది చూడొచ్చు. మన తెలంగాణ స్టిల్ మీకు ఇక్కడ కనబడుతుంది. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి క్లియర్ కట్ గా మీరు ఇక్కడ ఫాలో అవ్వచ్చు. తెలంగాణకి అండ్ ఆంధ్రప్రదేశ్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఎప్పుడుంది ఎగ్జామ్ అనేది మనకి అఫీషియల్ సైట్ లో మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కంప్లీట్ గా మీరు ఒకసారి చూసినట్టయితే ఎప్పుడు ఉంది అంటే 18th January 2025 11 AM కి మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఎగ్జామ్ అనేది ఉంది. లాస్ట్ డేట్ వచ్చేసి ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఎప్పుడు అంటే 16th September 2024 అండి. అప్లై చేయండి. ఎప్పుడైతే సెప్టెంబర్ లోకి ఎంటర్ అయిపోతామో ఇంకా సైట్ మాత్రం చాలా బిజీ ఉంటుంది. సర్వర్ చాలా బిజీ వస్తుంది. అప్పుడు చాలా ఇబ్బందులు అవుతాయి. నైట్ 11 కి 12 కి లేదా మార్నింగ్ 4 కి అప్లై చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మనకు కావాల్సిన చూడండి క్యాండిడేట్ ఫోటోగ్రాఫ్ అండ్ హ్యావింగ్ టు ది హ్యావ్ టు గో త్రూ నోటిఫికేషన్ ఫ్రమ్ ప్రాస్పెక్ట్స్ ఇక్కడ కింద ఇవ్వడం జరిగింది. ఈ ప్రాస్పెక్ట్స్ మీరు ఫాలో అవుతే ఎట్లా చేయాలి ఏంటి, ఏదైతే ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ జేపీజీ ఫార్మాట్ లో ఉండాలి, 10 to 100 కేబీల మధ్యలో ఉండాలి. సర్టిఫికేట్ వేరీ హెడ్ మాస్టర్, ఇది నేను చెప్పాలనుకుంది 100% వీళ్ళ సైన్ అండ్ సీల్ కంపల్సరీ అన్నాను కదా, వీళ్ళదండి. హెడ్ మాస్టర్ కంపల్సరీ మెన్షన్ చేసి ఉంటుంది అక్కడ. క్యాండిడేట్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ ఆఫ్ ది పేరెంట్, సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అండ్ ఆధార్ డీటెయిల్స్ అవసరం ఉంటుంది. ఫస్ట్ సర్టిఫికేట్, ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ ఆఫ్ ది పేరెంట్ అండ్ సిగ్నేచర్ ఆఫ్ దిస్ క్యాండిడేట్ అండ్ ఆధార్ కార్డ్. మనకి మేజర్ గా ఒకటి చెప్పాలంటే స్టడీ సర్టిఫికేట్ ఒకటి ఉంటే దానిపైనే క్యాండిడేట్ సిగ్నేచర్ పెట్టవచ్చు, దానిపైనే పేరెంట్ సిగ్నేచర్ ఉంటుంది, దానిపైన ఫోటో ఉంటుంది, హెచ్ఎం సైన్ సీల్ ఏ టు జెడ్ దాంట్లో ఉండిపోతాయి. అండ్ ఒకటి దానికి ఆధార్ కార్డ్ జిరాక్స్ అటాచ్ చేసుకుంటే మీరు అప్లై చేసేటప్పుడు ఇంకా మిస్టేక్స్ లేకుండా అప్లై చేసుకోవచ్చు. అదొకటే అండి. ఇంకా వేరే ఇప్పుడైతే ఏం సర్టిఫికేట్స్ అవసరం లేదు. అప్లై చేసేటప్పుడు క్యాస్ట్ లో ఇన్కమ్ లో తొందర పెట్టుబడి తీయాల్సిన అవసరం లేదు. బట్ సీట్ వచ్చినాకనైతే కావాల్సి ఉంటుంది. అది అండి. నెక్స్ట్ అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు వస్తాయంటే ఎగ్జామ్ కి ఒక 1 week బిఫోర్ 10 days బిఫోర్ వస్తున్నాయి. అది కంప్లీట్ గా బ్లాక్స్ కి ఏ విధంగా డివైడ్ చేసుకుంటున్నారు అనేది కూడా మీకు క్లియర్ కట్ గా నేను నోటిఫికేషన్ కి సంబంధించి చెప్తాను. మీకు ఇంకొకటి స్టడీ సర్టిఫికేట్ చూపిస్తాను, తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్. ఇంకా టైం అసలు వేస్ట్ చేయను. మీరు డైరెక్ట్ గా ఏవే అవసరమో ఆర్డర్ చెప్పాను. దానికి సంబంధించి ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ అండి. మెంటల్ అబిలిటీకి సంబంధించి మెంటల్ అబిలిటీకి సంబంధించి మరి ఇక్కడ చూడొచ్చు. మెంటల్ అబిలిటీకి సంబంధించి 40 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఈ 40 క్వశ్చన్స్ కి 50 మార్క్స్. 40 క్వశ్చన్స్ కి 50 మార్క్స్ అండ్ 60 minutes. అండ్ అర్థమెటిక్ 20 క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ మోర్ ఓవర్ లాంగ్వేజ్ ఐదర్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు 20 క్వశ్చన్స్, 25 ఇక్కడ మనకి 2 hours ఎగ్జామ్ లో 100 మార్క్స్ పేపర్ 80 క్వశ్చన్స్. అంటే ఒకదానికి మనకి 1.25 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవచ్చు క్లియర్ గా. ఎక్కడ కూడా నో నెగిటివ్ మార్క్స్ అయితే లేవు. నెగిటివ్ మార్క్స్ అయితే లేవు. చాలా మంది ఇదే చెప్తున్నారు, నెగిటివ్ మార్క్స్ ఉన్నాయా సార్, ఉన్నాయా? నెగిటివ్ మార్క్స్ లేవండి. అండ్ దేంట్లో లేవు, నవోదయ లేవు, సైనికులు లేవు, ఆర్ఎంఎస్ లో కూడా లేవు. ఇది ఒకటి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అంటే నెక్స్ట్ వచ్చేసి మీరు క్లియర్ కట్ గా ఫాలో అవుతే రైట్. చలో నెక్స్ట్
బ్లూ ఆర్ బ్లాక్ బాల్ అండ్ పెన్ ఓఎంఆర్ షీట్ లో ఎగ్జామ్ ఉంటుంది కంపల్సరీగా. ఇక్కడ మనకి ఏ విధంగా ఉంటుంది అనేది క్లియర్ గా ఇచ్చాడు. ఇక్కడ ఇది పబ్లిక్ అండి. అండ్ దీనికి సంబంధించి మెంటల్ అబిలిటీ క్వశ్చన్స్ అనేది ఈ విధంగా ఉంటాయి. టైప్స్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, ప్యాటర్న్, కంప్లీషన్ ఆఫ్ ఫిగర్స్, వెన్ డయాగ్రామ్స్, ఏ టు సైడ్ ఇక్కడ ఇచ్చారు. అండ్ మ్యాథ్స్ టోటల్ గా మనకి ఏ టాపిక్స్ కవర్ చేస్తున్నాడు అనేది ఇక్కడ నెంబర్ సిస్టమ్ మీరు ఫాలో అవ్వచ్చు. ఇక్కడ ఈ మ్యాథ్స్ టాపిక్స్ అనేది ఎగ్జామ్ పేపర్ లో కనబడే టాపిక్స్ ఇది. నెంబర్ సిస్టమ్ and four fundamental operations on whole numbers and factors and multiples and properties and decimals and fundamental operations on them, conversion of decimals and vice versa. Next simplification, the V-board muscles, fractions ఉంటాయి, ascending order, descending order and addition, subtraction, like fraction, unlike fraction, multiplication, profit and loss with without calculation and of the percentage. ఈ విధమైన టోటల్ గా మనకి ఏవైతే ఇస్తున్నాడో దాన్ని మీరు ఫాలో అవుతూ ఉంటే ఈజీగా ట్రాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ టైమ్ అండ్ ఏరియా, పెరిమీటర్, పోలిగన్స్, ఏరియా, స్క్వేర్, స్క్వేర్ రూట్స్, రెక్టాంగిల్స్ అండ్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అండ్ సింపుల్ అప్లికేషన్స్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ కూడా మీకు రావడం జరుగుతుంది. ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ ఇక్కడ కనబడుతున్నాయి ప్రతిదీ కూడా. అండ్ డేటా అనాలిసిస్ కూడా వస్తుంది. ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇంకొకటి లాంగ్వేజ్ టెస్ట్. ఈ విధంగా ప్యాసేజ్ ఇస్తారు, ప్యాసేజ్ రీడ్ చేసి ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. క్వశ్చన్స్ కి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటే 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా, 4 క్వశ్చన్స్ ఆర్ 5 క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఒక క్వశ్చన్ మనకి 4 క్వశ్చన్స్ మాక్సిమం 4 5 ఒకవేళ 5 క్వశ్చన్స్ వచ్చినాయంటే 4 ప్యాసేజెస్ వస్తాయి. 4 క్వశ్చన్స్ వస్తేనేమో 5 ప్యాసేజెస్ వస్తాయి. మొత్తానికి అయితే 20 క్వశ్చన్స్ వస్తాయి, 25 మార్క్స్. నెక్స్ట్ యాక్చువల్గా మీకు ఎవరెవరు అప్లై చేయొచ్చు అనేది అప్లికేషన్ ఫామ్ కి సంబంధించి ఈ ఏజ్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు అండి. చాలా మంది ఇదే అడుగుతున్నారు, మా పిల్లలు అప్లై చేయడానికి ఛాన్స్ ఉందా అనేది. ఇక్కడ మీరు చూడొచ్చు, అప్లికేషన్ కి సంబంధించి వీళ్ళు మాత్రమే అప్లై చేయడానికి ఛాన్స్ ఉంది, వీళ్ళు మాత్రమే అప్లై చేయడానికి ఛాన్స్ ఉంది. ఎవరు అనేది ఇక్కడ మీకు క్లియర్ గా ఇవ్వడం జరిగింది, చూడొచ్చు. 1/5/13 to 31/7/2015 ఈ మధ్యలో జన్మించిన వారు, ఈ డేట్ రోజు కూడా పుట్టిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. ఈ డేట్ ఇంక్లూడ్ చేసుకొని ఇవ్వడం జరిగింది. అది మీరు కంప్లీట్ గా ఫాలో అవ్వండి. యాక్చువల్గా 10 to 12 years మధ్యలో పిల్లలు అవుతారు, వాళ్ళే అప్లై చేయడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఆ డేట్ లో కానీ లేకపోతే అప్లికేషన్ తీసుకోదు. ఇంకా మీరు ఒకటి ఫస్ట్ అప్లికేషన్ చేసే కంటే ముందే చూసుకోండి. ఎప్పుడైతే మీరు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుంటారో అప్పుడు ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకున్నాక అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి. దెన్ ఆఫ్టర్ హెచ్ఎం దగ్గర పోయి ఫిల్ చేయించుకోండి. కొంతమంది పిల్లలు లేట్ గా స్కూల్కి వెళ్ళినట్లయితే ఏజ్ సరిపోవట్లేదు, కొంతమంది ముందుగా వెళ్ళినట్లయితే చిన్నగా అవుతున్నారు, లేట్ గా వెళ్ళినట్లయితే ఏజ్ దాటిపోతా ఉంది. అదొకటి మేజర్ ప్రాబ్లం అవుతుంది. సార్ మా వాడు 5th మరి రాయడానికి ఛాన్స్ చూపించట్లేదు, 12 years పడింది అంటే తీసుకోదు. 10 to 12 మిడిల్లో ఉండాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ అప్లికేషన్ ఫామ్ ఇక్కడ ఇది అండి. యాక్చువల్గా స్టడీ సర్టిఫికేట్ అంటే మనకి స్టడీ కండక్ట్స్ అవి పెడుతున్నారు, అది కాదు. యాక్చువల్గా జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ కి సంబంధించిన సర్టిఫికేట్ మీ ముందు స్క్రీన్ పైన ఉంది, చూడొచ్చు. అండ్ ఇది న్యూ సర్టిఫికేట్ 16th September 2024 లాస్ట్ డేట్ ఉంది. అండ్ ఇక్కడ ఫోటో పిక్ చేయాలి, రీసెంట్ ఫోటో అండి, ఎప్పుడుదో మన ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అది కాదు. అండ్ రీసెంట్ గా విత్ ఇన్ 30 days 1 month 45 days బిలోలో దిగిన ఫోటో మాత్రమే పెట్టండి. అండ్ ఇక్కడ మీరు కంప్లీట్ గా రెస్పెక్ట్స్ ఆఫ్ ది స్కూల్ సీల్ సైన్ ఇక్కడ ఉంటుంది. స్టడీయింగ్ 5th class ఇన్ స్కూల్ నేమ్ ఇక్కడ వస్తుంది. అండ్ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ క్యాపిటల్ లెటర్స్ రాయాలి. నేమ్ ఆఫ్ ద ఫాదర్ సన్ ఆఫ్ క్యాపిటల్ లెటర్స్, మదర్ నేమ్ క్యాపిటల్ లెటర్స్ రాయండి. రిలేషన్ సన్ ఆర్ డాటర్ ఇక్కడ వస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ రాయొచ్చు. అండ్ ఆ డేట్ ఆఫ్ బర్త్ ని వర్డ్స్ లో రాయాల్సి ఉంటుంది. బాయ్ గర్ల్ ట్రాన్స్జెండర్. అండ్ జనరల్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఇక్కడ క్లిక్ చేయండి. అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఉంటే డిసబిలిటీ ఎంత ఉందన్నది కూడా పర్సెంటేజ్ రాయాలి. హియరింగ్ విజువల్ అండ్ ఇంకేది ఫిజికల్ ఏదో ఒకటి ఉంటుంది సర్టిఫికేట్ కంపల్సరీ మెన్షన్ చేయాలి. అండ్ ఆధార్
క్యాండిడేట్ ఆధార్ నెంబర్ ఇక్కడ అండ్ పెన్ నెంబర్ ఇక్కడ అండ్ డేట్ ఆఫ్ బర్త్ 3 ఉంటే సరిపోతుంది. పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ బాబు ఎక్కడ చదివింది ఏంటి ఆన్లైన్ లో చూపిస్తూ ఉంటుంది టోటల్. ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది అయితే ఏదైతే వ్యాలిడ్ మొబైల్ అన్నమాట, రన్నింగ్ లో ఉన్న మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఏదో ఇంకా నడవని మొబైల్ నెంబర్ ఇస్తే దానికి మీకు అప్డేట్స్ అనేవి అన్నది వస్తాయి. అప్లికేషన్ చేసిన నుండి మీకు హాల్ టికెట్ రిలీజ్ అయిన మెసేజ్ వస్తుంది, ఎగ్జామ్ షెడ్యూల్ మెసేజ్ వస్తుంది, లొకేషన్ మెసేజ్ వస్తుంది అండ్ ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మీకు కాల్ కూడా మీకు మెసేజ్ వస్తుంది, మెయిల్ వస్తుంది. ఇక్కడ ఏదైతే వ్యాలిడ్ మెయిల్ ఇవ్వండి అండ్ వ్యాలిడ్ ఐడెంటిఫికేషన్ మార్క్ కూడా క్యాండిడేట్ ఇవ్వండి. నిజానికైతే 10th తర్వాత ఏదైతే గవర్నమెంట్ జాబ్స్ కి అప్లై చేసుకునే వాళ్ళకి 10th మెమోలో ఉన్న దాని ప్రకారం ఫాలో అవుతారు. వీళ్ళు 5th క్లాసే కాబట్టి ఐడెంటిఫికేషన్ మార్క్ మీరు చూసి జాగ్రత్తగా ఇవ్వండి అండ్ అది ఫైనల్ గా ఉంటుంది. అండ్ యాన్యువల్ ఇన్కమ్ ఇక్కడ నేషనాలిటీ హిందూ, రిలీజియన్ హిందూ, నేషనాలిటీ ఇండియన్ అండ్ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ అండి, తెలుగు అయితే తెలుగు అని పెట్టండి. ఇక్కడ నేమ్ ఆఫ్ ది స్కూల్, ఇక్కడ 3rd క్లాస్ ఎక్కడ చదివాడు, 4th ఎక్కడ చదివాడు, 5th ఎక్కడ చదివాడు, ఏ స్కూల్ మూడు స్కూల్స్ లో చదివినా పర్వాలేదు. ఇక్కడ మేజర్ గా ప్రాబ్లం వచ్చేసి ఎక్కడ ఉంది అంటే 3rd, 4th, 5th 3 years విలేజ్ లో ఉంటేనే విలేజ్, లేదు అంటే అర్బన్ కిందకి వస్తారు. సింగిల్ డే అర్బన్ లో చదివిన అర్బనే, అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ మేజర్ గా రూరల్ అర్బన్ అని ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉంటుంది. అండ్ మీ స్కూల్ వాళ్ళు అండ్ మంత్ ఆఫ్ జాయినింగ్, 3rd లో ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు పాస్ అయ్యారు, నేమ్ ఆఫ్ ద బ్లాక్ అండ్ డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్. ఈ విధంగా మీరు ఫాలో అవుతూ ఉంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ మేజర్ గా సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అండ్ సిగ్నేచర్ ఆఫ్ ది పేరెంట్, ఇవి రెండు మీరు చూసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ పేరెంట్ సిగ్నేచర్ అండి, ఇక్కడ పేరెంట్ సిగ్నేచర్ అండ్ ఇక్కడ స్టూడెంట్ సిగ్నేచర్, ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ రాసేయండి. అండ్ ఇక్కడ కంపల్సరీ సీల్ ఉండాలి అండ్ సైన్ కూడా ఉండాలి కంపల్సరీ. ఈ సైన్ అనేది కంపల్సరీ ఉండాలి. హెచ్ఎండి ఇక్కడ సైన్ అండ్ సీల్ కంపల్సరీ. ఇది కానీ లేకపోతే అప్లికేషన్ తీసుకోరు అండ్ హాల్ టికెట్ అయితే వచ్చే పరిస్థితి అయితే కనబడదు. ఓకేనండి, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మీకు సంబంధించిన ఇంకేదైనా డౌట్స్ ఉన్నా మనకి కామెంట్ చేయండి. అండ్ డైలీ ఒక టాపిక్ వైజ్ గా మనము యూట్యూబ్ లో రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటాం. లైవ్ సెషన్ కూడా డైలీ ఈవినింగ్ వస్తూ ఉంటాను. మీకు సంబంధించి మనకి స్పెక్ట్రమ్ అకాడమీ JGL 8008889012 అని ప్లే స్టోర్ లో మీరు టైప్ చేసినట్టయితే మన స్పెక్ట్రమ్ అకాడమీ యాప్ కూడా వస్తుంది. ఇక్కడ క్లాస్ వినొచ్చు, అక్కడ ఎగ్జామ్ రాసుకోవచ్చు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ బాయ్.